ప్రముఖ యాంకర్ వైసీపీ అధికార ప్రతినిధి శ్యామలకు ఉచ్చు బిగుస్తుందా అన్న ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తారు. నిబంధనలకు తిలోదకాలిచ్చి చట్ట విరుద్ధంగా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన 11 మందిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదైన సంగతి కూడా తెలిసిందే. అలా కేసు నమోదైన వారిలో వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల కూడా ఉన్నారు. అయితే ఈ కేసును కొట్టివేయాలంటూ శ్యామల కోర్టును ఆశ్రయించారు. అది పక్కన పెడితే ఇప్పుడు ఈ కేసులోకి ఈడీ ఎంటర్ అయింది. పంజాగుట్ట పోలీసుల నుంచి కేసు వివరాలు తీసుకున్న ఈడీ అధికారులు మనీ లాండరింగ్ కోణంలో విచారణ చేస్తున్నారని విశ్వసనీయంగా తెలుసు. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ వెనుక ఎవరున్నారు, ఎంత డబ్బు ఎవరెవరి ఖాతాల్లోకి చేరింది, ఎన్ని చేతులు మారింది అన్న వివరాలు కూపిలాగుతున్నట్లుగా తెలియదు. ఇక ఈ కేసులో శ్యామల భర్త పాత్ర ఉందా అనే కోణంలో కూడా ఈడీ దర్యాప్తు చేయనున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. అలానే శ్యామల ఆస్తులు లావాదేవీల గురించి కూడా ఈడీ ఆరా తీస్తోందన్నారు. ఈడీ దూకుడు చూస్తుంటే ఏ క్షణమైనా శ్యామల అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని రాజకీయ సినీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.